ఇళ్లలో పనిచేసే కార్మికులను గౌరవంగా చూడాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సేవా నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు ఇంటి యజమానులను కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో జరిగిన ఇంటి పని వారాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కుటుంబ సమస్యలతోనూ అధిక ఇబ్బందులు పేదరికంతోనూ అనేక మంది మహిళలు ఇంటి పనివారిగా మారిపోతున్నారని, వారికి కనీస హక్కులు చట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి పనిచేసే చోట భద్రత కనీస హక్కులు కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇంటి పని వారి జీవితంలో మార్పునిస్తుందని రాంబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. గత 6 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇంటి పని వారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి పని పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 125 మంది ఇంటి పని వారులకు పని మనిషికి 100 రూపాయలు నగదు చీరలతో పాటు పండ్లు, కాస్మెటిక్స్ బహుకరించి ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, మీరా కుమారి, గంగాధర్, దివ్య, సింధు, వీరస్వామి, గణేష్ తదితరులు సహకరించారు. భారత ప్రభుత్వం చట్టం చేసింది, యజమాని వాళ్ళకి సక్రమంగా డబ్బు చెల్లించాలి. అలాగే వాళ్ళ హక్కులకి ఎక్కడైనా భంగం కలిగినప్పుడు, మిమ్మల్ని యజమానులు ఎవరైనా వేధించినప్పుడు, మేము మీద బలాత్కారాలు చేసేటప్పుడు, మిమ్మల్ని ఏదైనా దొంగతన ఆరోపణ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు. ఇలాంటి విషయాలు మీకు అవగాహన కలిగించాలని, అలాగే ప్రతి సంవత్సరం ఇంకా ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నిత్యం నీళ్ళలో ఉంటారు కదా, నీటితో పని అవునా కదా, అప్పుడు కాళ్ళు చేతులు ఒరిసిపోతుంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు సంపాదిస్తున్నారు కాబట్టి మీ డబ్బుతో మీరు యజమాని ఈరోజు అపార్ట్మెంట్లో అమ్మగారు టీ ఇస్తారు, ఆ అమ్మగారు ఏమో భోజనం టిఫిన్ ఇస్తారు, ఏదో సరిపెట్టేద్దాం అనుకోకుండా మీకు వచ్చే డబ్బుని మీ సొంతానికి కొంత, మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు తిండి గలవాడే కండగలవాడు, కండగలవాడే ఆడు దేనికైనా పనికొస్తాడు. పని చేయడానికి ఎవరు కావాలి, ఏం కావాలి, మనకి బలం కావాలి. బలం కావాలంటే వేళకి తినండి. పొద్దున్న లేచిన వెంటనే టీ తాగకుండా అమ్మగారు ఇస్తారని టీ కోసమే ఆవిడ ఇచ్చే వరకు ఓ రోజు ఆవిడకి సుస్థి చేసేవాళ్ళు లేకపోతే ఇంట్లోంచి అలా ఆయన మనకు పెట్టేవలేడు కదా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్త. అలాగే నిల్వ ఆహార పదార్థాలని మీరు తినకండి, మీ పిల్లలకు కూడా పెట్టవద్దు దయచేసి. ఇది చాలా పెద్ద నష్టం. ఏం జరుగుతుందంటే ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి, ఫుడ్ పాయిజన్ అయిందంటే మన జీవితాలు, మన ఇల్లు వాగలు అమ్ముకుంటే కదా అంత డబ్బు ఖర్చు అయిపోద్ది.